హలో హలో సార్, లేదు సార్, చేస్తాను. కొంచెం ప్రాబ్లం, అందుకే నేను సార్ ఎవరు బాసా? నువ్వు నీ దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి వెళ్ళి ఆ చంద్రశేఖర్ కాళ్ళు పట్టుకో. నీకు రోజు అవార్డు దొరకదు మిస్టర్. నీకు ఇలాంటి ఒక పాఠం దొరికింది కాబట్టి మంచిదైపోయింది, లేకపోతే నీకు హెడ్ వెయిట్ ఇంకా కూడా ఎక్కువైపోయేది. బై ద వే, ఇవాళ నేను ప్రజల్లోకి కొత్త ప్రోడక్ట్తో ముందుకు దూసుకెళ్ళబోతున్నాను. రాజేష్ బ్రహ్మి, జ్ఞాపక శక్తికి తెలివికి రాజేష్ బ్రహ్మి. ఏ వయసు వాళ్ళని ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. రాజేష్ బ్రహ్మి. ఇంకా అమ్మాయిల దగ్గర మోసపోయిన అబ్బాయిలందరికీ కూడా, ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదించే ఓనర్స్ అందరికీ కూడా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. రాజేష్ బ్రహ్మి. ఓంకార్, రాజేష్ బ్రహ్మి. చూడు, నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇచ్చి అక్కడున్న వాళ్ళందరికంటే నువ్వే బెస్ట్ ఎంప్లాయీ అని చెప్పి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు, నువ్వంతా చెడగొడతావు అనిపిస్తుంది. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది సార్, కానీ కొంచెం పర్సనల్ ప్రాబ్లమా? అమ్మాయి మ్యాటరా? చూడు ఓంకార్, నేను నిన్ను తప్పపట్టట్లేదు. దారిలో ఒక అమ్మాయిని ఆపి ఐ లవ్ యూ అని మాత్రమే కదా చెప్పావు. నేనేదో అనుకున్నాను. ఓంకార్, నీ పద్ధతులు కొన్ని మార్చుకోవాలి. తన దగ్గరికి వెళ్ళి నువ్వు అలా చెప్పిండకూడదు. అది ఎలా ఉందంటే, నువ్వు మార్కెట్కి వెళ్ళి ఏదో కొన్నట్టు ఏదైనా ప్లాన్ చేసి చేయాలయ్యా. ఇంతకుముందు నేను కూడా ఇలాగే ఉండేవాడిని, కానీ ఇలా ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నేను కూడా సాధువులాగా ఉండేవాడిని. అవును, నేను ఇలాగా ఒక అమ్మాయిని చాలా ప్రేమించాను. మా గ్రామంలో పెద్ద జమీందార్ వాళ్ళ కూతురు అమ్మాయి సుమతి. తను 10th లో 4 సార్లు ఫెయిల్ అయింది. గ్రామంలో దొరికే నవెల్స్ అన్ని చదివి తనకేమనిపించిందంటే, తను కాబోయే అబ్బాయి చాలా గ్లామర్గా రొమాంటిక్గా ఉండాలని. అప్పుడు నేను అమ్మాయికి ఒక అద్భుతమైన ఉత్తరం రాశాను. ఇంకా నేను ఆ టైంలో నా పేరు రాయడానికి కూడా కనీసం 2 సార్లు ఆలోచించేవాడిని. ఆ తర్వాత నేనేం చేశాను తెలుసా? నేను ఒక లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన కవిత చదివాను. అదే కవితను మళ్ళీ రాసి ఆ అమ్మాయికి పంపించేశాను. అప్పుడు నా ట్రిక్ ఎంత బాగా ఉపయోగపడిందంటే, అమ్మాయి మొత్తానికి ఫిదా అయిపోయింది. తనే నా భార్య. ఓకే ఓంకార్, నీకు విషయం చెప్పనా? నేను మా మామగారు ఇచ్చిన డబ్బుతోనే క్లింటోనికా అనే ఇంత పెద్ద కంపెనీని స్టార్ట్ చేయగలిగాను. ఎలాంటి పని చేయడానికైనా సరే ఫస్ట్ ప్లాన్ చేయాలి. అర్థమవలేదా? నిజంగా అర్థం కాలేదా? ఎందుకు అర్థం కాలేదు? లేదు సార్. చూడు, ఈ బాటిల్లో నేనే పదార్థాలు కలిపాను అనేది నీకు తెలుసా? సరే అది వదిలి. ఇది రాసుకుంటే జనాలకు జుట్టు పెరుగుతుందనేదాన్ని తెలుసా? తెలియదు కదా. అయినా సరే ప్రజలు దీన్ని కొనడానికి ఇష్టపడుతున్నారు. అదే మార్కెటింగ్. లోపల ఏమున్నది అనేది ముఖ్యం కాదు, దీన్ని ఎలా అమ్మాలనేదే ముఖ్యం. దాన్నే మార్కెటింగ్ అంటారు. అర్థమైందా? నీ లోపలున్న టాలెంట్ గురించి నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ కంపెనీలో నెంబర్ 1గా ఉన్నావు. గుర్తుపెట్టుకో. ఇలాగే నిన్ను నువ్వు మార్కెటింగ్ చేసుకో ఓంకార్. అలాగే నువ్వు మారు, అంతా సెట్ అవుతుంది. అన్ని పనులు ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇంకా నువ్వు వెళ్ళి ధైర్యంగా ఉండు. ఓకే సార్. ఓంకార్, నాకు జుట్టు లేకపోయినా జుట్టు పెరుగుతుందని ఎలా మార్కెటింగ్ చేస్తున్నాను తెలుసా నీకు? అదే నువ్వు నేర్చుకోవాల్సింది. నేను నాకేది అట్రాక్టివ్గా కనిపించలేదు.